ఇది లేని సంఘం లేదు. మా 2 సంఘాల్లో పంచిపెట్టాము. నేను చదివాను ఈ బుక్. ఇంత మంచి బుక్ దేవుడు రాయించారు. లక్షలాది మంది ప్రజలకు, సేవకులకు ఆశీర్వాదకరంగా, స్తుతిలో ఉన్న ఆశీర్వాదమైనటువంటి ఈ బుక్ చేసినందుకై దేవునికి వందనాలు. ఈ పుస్తకం లేని సంఘం లేదు. ఈ పుస్తకం లేని పాస్టర్ గారు కూడా లేడు. ఇది యథార్థం. పిల్లల దగ్గర కూడా ఈ పుస్తకం లేదు. ఇది ప్రతి ఒక్క దైవజనుని కూడా నడిపిస్తుంది, ఆరాధనలో దేవునికి దగ్గర చేస్తుంది. కరోనా టైంలో అయితే మరి స్థుతులు చదువుకుంటాను తండ్రి, నా పరిస్థితుల పట్ల ఎలా అవసరతలను మీరే తీరుస్తాను అని ప్రార్థన చేసినప్పుడు మరి అప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రతి అవసరత దేవుడు తీరుస్తున్నాడు. నాకు కోపం ఎక్కువ అనమాట. ఇది చదవటం వలన నాకు కోపం తగ్గింది. ఎవరికి క్షమించే స్వభావం అయితే నాకు కాదు. ఈ బుక్ చదవటం వల్ల నేను క్షమించే మనసు, ప్రేమించే మనసు కూడా దేవుడు నాకు ఇచ్చాడండి. పుస్తకాల ద్వారాగా దేవుని ఆత్మ సంచారం చేస్తూ ప్రతిరోజు కూడా చాలా బాగుందండి. ఆమె నా దగ్గర నుంచి 40 పుస్తకాలు తీసుకుని వెళ్ళి, అయ్యా నేను ఈ పుస్తకాల ద్వారా సువార్త చేస్తాను అని చెప్పి దాని ద్వారా వారు ఎంతో మేలు పొందుకున్నారు. నాకు చదువు రాదండి. మరి నేను ప్రార్థన ఎలా ప్రారంభించాలంటే ఈ యొక్క స్తుతుల పుస్తకం దేవుడు నాకు ఇచ్చాడు. నేను ప్రార్థన ప్రారంభించినప్పుడు ఈ స్తుతి చదువుతూ స్తుతి ప్రార్థన మొదలు పెడతానండి. దేవుడు నాకు ఇచ్చిన కృప అండి. నేను మాత్రమే కాకుండా మండలంలో ఉన్న సేవకులు, సంఘాలు కూడా ఈ స్తుతుల పుస్తకాన్ని చదివి ఆధ్యాత్మికంగా బలపడడం జరిగింది. చాలా ఆశీర్వదించబడ్డాం. దీంట్లో ఉన్న గొప్పతనాన్ని నేను గమనించింది ఏంటంటే, సృష్టి ప్రారంభం నుండి ప్రభు పరలోకం చేర్చే వరకు కూడా అద్భుతమైనటువంటి మాటలు ఇందులో వ్రాయడం నాకు చాలా సంతోషమైంది. ఈ బుక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను సువార్తకి వెళ్ళిన ప్రతి చోట కూడా ఈ బుక్స్ నేను సొంతంగా నా డబ్బులతో కొన్ని నేను పంచిపెడుతూ ఉంటాను అనమాట అండి. ఇది చదివి నేను ఎన్నో మేలులు పొందుకున్నాను. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ప్రతి ఉదయాన్న ప్రతి సాయంకాలన్న ఈ బుక్ లో ఉన్న స్తుతులన్నిటిని ప్రభుని స్తుతించగా సంఘము వర్ధిల్లింది. విశ్వాసుల కుటుంబాలు దీవింపబడ్డాయి, ఆశీర్వదింపబడ్డాయి. ఆ పుస్తకాలు నేను చదవడం ద్వారా కూడా నేను చాలా మేళ్లు పొందాను దేవుని దగ్గర నుండి. ఆ పుస్తకాల్లో అన్ని అద్భుతాలు ఉన్నాయి. మరి ఆ పుస్తకం పట్టుకుని కూడా నేను ప్రసంగం చేస్తా ఉంటానండి. ఒక్కొక్కసారి ప్రతి స్తుతుల బుక్లోని స్తుతులు ఉంటాయి, కానీ వెనక సైడ్ తండ్రి నీవు ఇచ్చిన గృహంకి స్తోత్రం, నీవు ఇచ్చిన ఆహారం స్తోత్రం, నీవు ఇచ్చిన వస్త్రంకి స్తోత్రం, నీవు ఇచ్చిన బిడ్డలకు స్తోత్రం అని ఉంటాయండి. ఎంతో నన్ను బలపరిచాయి. ఈ స్తుతుల పుస్తకం ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నా, చాలా బలం పొందుకున్నా, సంతోషాన్ని పొందుకున్నా, ఆనందాన్ని పొందుకున్నా, అభిషేకాన్ని పొందుకున్నా. ప్రతిరోజు ఈ స్తుతి పుస్తకం చదవడం ద్వారా నేను నా ఇంట్లో, నా సంఘంలో, నా సేవలో, నా పరిచయంలో నేను ఎన్నో దీవెనలు పొందుకున్నాను. బుక్ చదవడం ద్వారా నా పరిచయం అంతంతలుగా అభివృద్ధి చెందించారు.